ఫైనలీ OnePlus 13s రిలీజ్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఈ మంత్ ఎండ్ లోపల లేదంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లో కావచ్చు. సో ఈ మొబైల్ అనేది లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియోలో దీనికి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ దీంట్లో హైలైట్ ఏంటంటే దీని డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. 6.32 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే అయితే వచ్చేసి దీనికి LTPO ప్యానల్ సపోర్ట్ గానీ అయితే ఉంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, హైరస్ ఆడియో అన్నీ అయితే ఉంటాయి మీకు డిస్ప్లేలో. ఏమీ మిస్ చేయరు. ఇంకా 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. సన్లైట్లో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఒక 2000 నిట్స్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకా డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే సూపర్ సెర్మిరిక్ గ్లాస్ అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్ అయితే తెలీదు. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇది కానీ మంచి గ్లాస్ అని తెలిసింది. డిస్ప్లే పరంగా ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు, ఒక బ్రైట్నెస్ తప్ప. సో ఒక 2000 నిట్స్ ఇచ్చింటే సరిపోయింది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. మనం ఆల్రెడీ OnePlus 13 మొబైల్లో చూసాం. సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అరౌండ్ మనకి 2.7 మిలియన్ యాంటిటీ స్కోర్ దాకా చేస్తుంది. సో ఈజీగా మీరు ఎలాంటి గేమ్ వేసినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. BGMI కానీ మీరు 90 FPS అయితే ఆడుకోవచ్చు. గేమ్స్ పరంగా ఎలాంటి కంప్లైంట్ అయితే ఉండదు. డే బై డే టాస్క్లు కానీ ఈజీగా రన్ చేస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది వచ్చేసి. ఇంకా LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. స్టోరేజ్ కానీ UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది. ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ప్రాసెసర్ పరంగా కానీ ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేదు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 6260 mAh బ్యాటరీ అయితే వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో హైలైట్ ఇదే బ్యాటరీ అనమాట. సో కాంపాక్ట్ ఫోన్లో 6000 బ్యాటరీ ఇచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. విత్ ఇన్ 1 hourలో మీకు ఫుల్ ఛార్జింగ్ అయిపోద్ది. 80 watts సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఛార్జింగ్ అనేది. సో ఎంత హెవీగా యూజ్ చేసిన 1 day అయితే కన్ఫర్మ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 6000 mAh బ్యాటరీ కాబట్టి. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. అలాగే దీంట్లో టెలిఫోటో లెన్స్ గానే ఉంటాయి 50 మెగాపిక్సెల్. 2x లో మీరైతే ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ తగ్గించినట్టు అనిపిస్తుంది. ఒక 20 మెగాపిక్సెల్ ఇచ్చిన బాగుండేది. 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరాలో కొంచెం కాంప్రమైజ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే 4 years OS అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఇది కానీ ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా IR బ్లాస్టర్ ఉంటుంది. IP65 రేటింగ్ ఉంటుంది. NFC సపోర్ట్ అయితే ఉంటుంది. IP65 అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, చిన్న స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ వాటర్లో పెట్టకండి. సో వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు దీనికి వచ్చేసి. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే చైనాలో వచ్చేసి 39,900 రూపీస్కి లాంచ్ చేశారు. మన ఇండియాలో వచ్చేసి అరౌండ్ 45,000 లేదా 50,000. సో ఈ మధ్య ప్రైజ్లో వస్తే తీసుకోవచ్చు. 52, 53 అయినా సో ఈ మొబైల్ తీసుకోబలేదు. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.